ఫోన్ షాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అమెరికా నుండి భారత్కు వస్తున్నారు మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు. ఈ నెల 5న విచారణకు హాజరవుతానని దర్యాప్తు బృందానికి సమాచారం ఇచ్చారు ప్రభాకర్ రావు. ఫోన్ షాపింగ్ కేసులో పూర్తిగా సహకరిస్తారంటూ సుప్రీంకోర్టుకు అండర్ టేకింగ్ లెటర్ రాసిచ్చారు ప్రభాకర్ రావు. వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ అందిన వెంటనే స్వదేశానికి తిరిగి రానున్నారు ప్రభాకర్ రావు. పాస్పోర్ట్ అందిన 3 రోజుల్లో ఇండియాకు రావాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించింది. 14 నెలలుగా అమెరికాలోనే ఉన్నారు ప్రభాకర్ రావు. హైదరాబాద్ కు వచ్చిన వెంటనే విచారించేందుకు సిద్దమైంది దర్యాప్తు బృందం. ప్రభాకర్ రావును విచారిస్తేనే కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది దర్యాప్తు బృందం. రైటికా ఫోన్ షాపింగ్ కేసుపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో కీలక నిందితుడుగా ఉన్నటువంటి మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు 5వ తేదీ విచారణకు హాజరవుతాను అంటూ దర్యాప్తు బృందానికి సిట్ బృందానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. సో చాలా కాలంగా అంటే కేసు తెరపైకి వచ్చినప్పటి నుండి కూడా మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కీలక నిందితుడుగా ఉన్నాడు. అతడు అందుబాటులో లేడు, విదేశాల్లో ఉన్నాడు, హెల్త్ ఇష్యూస్ కారణంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అంటూ చెప్పుకుంటూ వస్తున్నాడు. చాలా వరకు ఈ కేసు సంబంధించి పోలీస్ అధికారులు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళందరూ కన్ఫెషన్లో కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశాము అని చెప్పిన క్రమంలో దర్యాప్తు బృందం కూడా ఎంటైర్ కేసు ఒక కొలిక్కి రావాలి అంటే ఖచ్చితంగా ప్రభాకర్ రావుని విచారించాలని భావించారు. నోటీసులు ఇస్తున్నప్పటికి కూడా చాలా కాలంగా దాదాపు 14 నెలలుగా కూడా విదేశాల్లో ఉంటూ విచారణకి హాజరు కాకుండా తప్పించుకుంటున్న సిచ్యువేషన్. చాలా కాలంగా తప్పించుకుంటున్న క్రమంలో పోలీసులు అటు పాస్పోర్ట్ రద్దు చేయడంతో పాటు రెడ్ కార్నర్ నోటీసులు ఏదైతే చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటూ వస్తున్న పరిస్థితి. తాజాగా ప్రొక్లైమ్డ్ అఫెండర్గా కూడా అతన్ని ప్రకటిస్తూ పిటిషన్ దాఖలు చేసిన దానికి న్యాయస్థానం కూడా అంగీకరించింది. దాని తర్వాత నోటీసులు ఇచ్చారు. దాని తర్వాత ప్రభాకర్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా విచారణకు సహకరించాలి, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇంకా ఆ కేసు సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ సేకరించాలి అని సిట్ బృందం భావిస్తున్నప్పటికీ కూడా కీలక నిందితుడుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అందుబాటులో లేకపోవడం వల్లనే ఆ కేసుకి కొలిక్కి రావట్లేదు అంటూ పోలీసులు చెప్పుకురావడంతో పాటు అటు ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్న టైంలో కూడా ఇటు దర్యాప్తు బృందానికి సంబంధించి చాలా వరకు ఇటు రెడ్ కార్నర్ నోటీసులు సర్వ్ చేసే టైంలో అనుకోవచ్చు, ఇతరేతర దాంట్లో ఇటు అధికారులు ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావు సంబంధించి అతడు వస్తే ఈ కేసు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పుకొస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతానికి సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో విచారణకి హాజరు కావాలి అని చెప్పిన క్రమంలో ప్రభాకర్ రావు కూడా అండర్టేకింగ్ లెటర్లో విచారణకి హాజరవుతాను, విచారణకు సహకరిస్తాను అని చెప్పడంతో పాటు 5వ తేదీ విచారణకి వస్తున్నట్లు కూడా ఇప్పటికే సిట్టు బృందానికి దర్యాప్తు బృందం ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి దానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. దాంతోపాటు ఇప్పటికే ప్రభాకర్ రావు సంబంధించిన పాస్పోర్ట్ కూడా రద్దు అయిపోయింది కాబట్టి వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత 3 రోజుల టైంలోనే ఇండియాకి రావాల్సి ఉంటుంది. అంటే ఈ రోజు ఆ వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ సంబంధించి ఆ పాస్పోర్ట్ అతనికి చేరే అవకాశం ఉంది. సో ఈ రోజు స్టార్ట్ అయినా కూడా 4వ తేదీ వరకు ఇండియాకి రావడము, 5వ తేదీ విచారణకు హాజరవుతాను అని అందుకే ప్రభాకర్ రావు చెప్పినట్లు తెలుస్తుంది. సో ప్రభాకర్ రావు ఇందులో కీలకంగా వ్యవహరించాడు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో చాలా మంది ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు అనుకోవచ్చు, పోలీస్ అధికారులు అనుకోవచ్చు, ఇతరేతర వాళ్ళకందరికి సంబంధించిన ముఖ్యులందరి ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశారు. అందరూ ఈ కేసు సంబంధించి ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఇప్పటి వరకు అందరు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు చెప్పినందుకే ఈ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశాము అంటూ వాళ్ళందరూ కూడా కన్ఫెస్ చేసిన పరిస్థితి. సో అందుకే ప్రభాకర్ రావుని ఇందులో కీలకంగా పరిగణిస్తున్నారు దర్యాప్తు బృందం. సో ప్రభాకర్ రావు విచారణకు వచ్చిన తర్వాత చాలా విషయాలు సేకరించే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ప్రభాకర్ రావు ఇప్పటి వరకు ఎవరైతే కన్ఫెస్ చేశారో వాళ్ళందరి దృష్టిలో ప్రభాకర్ రావు కీలకం కాబట్టి ప్రభాకర్ రావుని క్వశ్చన్ చేస్తే తెర వెనకాల ఉండి అసలు ప్రభాకర్ రావుకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఈ విధంగా ఫోన్లు ట్యాప్ చేయాలంటూ ఎవరు పూర్తి స్థాయిలో కూడా దీన్ని మానిటర్ చేశారు, దీని వెనుక ఇంకెవరు ఉన్నారు అనేది ఖచ్చితంగా ప్రభాకర్ రావుని క్వశ్చన్ చేస్తేనే ఎంటైర్ ఎపిసోడ్కి ఒక క్లారిటీ వస్తుందని దర్యాప్తు బృందం భావిస్తుంది. కాబట్టి ప్రస్తుతం ప్రభాకర్ రావు 5వ తేదీ విచారణకు హాజరయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే సిట్ అధికారులకు కూడా 5వ తేదీకి విచారణకి హాజరవుతాను అని సమాచారం ఇచ్చిన క్రమంలో సిట్ సంబంధించిన అధికారులు కూడా ప్రభాకర్ రావుని విచారించేందుకు పూర్తి స్థాయిలో కూడా సన్నద్ధమవుతున్నారు. ప్రభాకర్ రావుని విచారించాలి అంటే గతంలో విచారించిన వారి కన్ఫెషన్ అనుకోవచ్చు, వాళ్ళ స్టేట్మెంట్స్తో పాటు కొన్ని కీలకమైన ఆధారాలు దర్యాప్తు బృందం ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో సేకరించింది కాబట్టి ఆధారాలన్నింటినీ కూడా ప్రభాకర్ రావు ముందుంచి విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభాకర్ రావు విచారణ మాత్రం
మాత్రం సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంది. సో విడతల వారీగా కూడా జరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఒకరోజు విచారణకు వచ్చిన తర్వాత, అంటే ఒకవేళ 5వ తేదీ ప్రభాకర్ రావు సిట్ సంబంధించిన విచారణకు హాజరైతే ఆ రోజు క్వశ్చన్ చేసిన తర్వాత అవసరం అనుకుంటే మళ్ళీ నోటీసులు సర్వ్ చేస్తాము, ఎప్పుడు నోటీసులు సర్వ్ చేసినా కూడా విచారణకు హాజరు కావాలి, విచారణకు సహకరించాలి అంటూ కూడా నోటీసులు ఇవ్వడంతో పాటు ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. విచారణకి ఎట్టి పరిస్థితుల్లో సహకరించాలి అని చెప్పిన క్రమంలో ఖచ్చితంగా ప్రభాకర్ రావు కూడా దర్యాప్తు బృందం విచారణకు సహకరించే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి 5వ తేదీ విచారణకు వచ్చిన తర్వాత ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు ఏం జరిగింది, కర్త కర్మ క్రియ తెర వెనుకాల ఉండి ఎవరు నడిపించారు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు కింగ్ పిన్ ఎవరు అనేది తేల్చే దిశగానే దర్యాప్తు బృందం ప్రభాకర్ రావును క్వశ్చన్ చేసే అవకాశాలు 5వ తేదీ అయితే కనబడుతున్నాయి.